హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎస్ఎస్ క్రియేషన్స్. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? ఒక్క వ్యక్తిత్వమే కాదు, ధైర్య సాహసాలు, తెగువ, తెలివితేటలు, ఇలా ఎన్నో. చీకటి బతుకుల్లో వెలుగు దివ్య ఒక అమ్మాయి. ఆ అమ్మాయి వయసు అప్పటికి 16 ఏళ్ళు. 16 ఏళ్ల వయసులో ఎంత ధైర్య సాహసాలను చూపించిందో వింటే కళ్ళమ్మిటి చెమ్మ వచ్చేస్తుంది. ఎవరు కంటతడి పెట్టకుండా ఉండలేరు. మనసున్న వాళ్ళకి ఈమె ధైర్య సాహసాలు, తెగువ, గొప్పతనం స్ఫూర్తినిస్తాయి. ఆ అమ్మాయి వయసు 16 ఏళ్ళు. తన వయసు వారి కన్నా ఎంతో ఎక్కువ మెచ్యూరిటీతో వ్యవహరించేది. సాధారణ టీనేజ్ అమ్మాయిలా కాకుండా ఆమె ఆలోచనలు, కలలు, లక్ష్యాలు భిన్నంగా ఉండేవి. ఉదయం కాలేజీకి వెళ్ళొచ్చాక సాయంత్రం వేశ్యావాటికలకు వెళ్ళి అక్కడ వారు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేసేది. విచిత్రంగా ఉంది కదూ. ఎన్నో సహాయ సహకారాలు మనం వింటూ ఉంటాము, ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు వింటూ ఉంటాము. కానీ ఇలాంటి విషయం కొంచెం ఆశ్చర్యకరంగాను, ఏం జరిగింది అనే తెలుసుకోవాలనే ఆతృతగాను ఉంది కదూ. అయితే వినండి. అవకాశం దొరికినప్పుడల్లా వేశ్యావాటికల గృహాలకు వెళ్ళి వారితో మాట్లాడేది. నిత్యం హింస, దోపిడీ, అవమానం, అత్యాచారాలకు బలవుతున్న అమ్మాయిలు ఎందరో మహిళల పరిస్థితులను చూసి ఆమె హృదయం ద్రవించేది. వారిని ఆ రొంపి నుంచి బయటపడేయాలనే ఆలోచన కలిగింది. దుర్మార్గుల చెర నుంచి రక్షించే ప్రయత్నం చేసింది. బ్రోతల్ హౌస్ నడిపే మహిళల్ని కలిసి అక్కడున్న అమ్మాయిల్ని వదిలిపెట్టమని వేడుకునేది. కానీ వ్యభిచార కొంపలు నడిపేవారు ఆమెను బండ బూతులు తిట్టేవారు. అక్కడితో ఆగకుండా మెడపట్టి బయటకు గెంటేసేవారు. ఈ అవమానాలన్నీ నాకు అవసరమా అనుకోకుండా, ఎంత మాత్రం వాటిని లెక్క చేయకుండా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండేది. ఇలా నిత్యం శారీరక హింసకు, దోపిడీకి గురవుతున్న అమ్మాయిలు, మహిళల్ని కాపాడేందుకు నడుం బిగించిన ఆ 16 ఏళ్ల అమ్మాయి మరెవరో కాదు, సునీత కృష్ణన్. ఒకరోజు ఎప్పటిలాగే బెంగళూరులోని ఓ వ్యభిచార గృహానికి వెళ్ళింది. తిట్లు తప్పవని, అయినా ఓసారి ప్రయత్నిస్తే తప్పులేదు కదా అనుకొని లోపల అడుగు పెట్టింది. అయితే అక్కడ తాను ఊహించినట్లు ఏమీ జరగలేదు. ఇంతకు ముందులా ఎవరూ తిట్టలేదు, బయటకి గెంటి వేయలేదు. వ్యభిచార గృహం నడిపిన వ్యక్తి అక్కడున్న ఓ అమ్మాయిని చూపించాడు. ఆమె వయసు 12-13 ఏళ్లుంటాయి. ఆ అమ్మాయిని చూపించి నిర్వాహకుడు సునీతకు ఓ సవాల్ విసిరాడు. తనకు చేతనైతే ముందు ఆ అమ్మాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకొని వచ్చి అక్కడ నుంచి తీసుకెళ్లమన్నాడు. 12 ఏళ్ల అమ్మాయిని చూసి సునీతకు జాలేసింది, కంటతడి వచ్చింది, ఎంతో బాధ కలిగింది. ఎలాగైనా తనకు విముక్తి కల్పించాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఆ అమ్మాయిని గమనించడం మొదలుపెట్టింది. తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదన్న విషయం సునీతకు తొందరగానే అర్థమైంది. అందుకే అక్కడున్న మిగతా వేశ్యలు కూడా ముందు ఆ అమ్మాయిని ఎందుకు రక్షించమన్నారో అర్థమైంది. 12 ఏళ్ల ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్న సునీత కృష్ణన్ ఆమె చెప్పిన మాటలు విని నిర్ఘాంతపోయింది. మంచి చెడు తెలియని ఆ అమాయకురాల్ని కామాంధులు వదలడం లేదన్న విషయం అర్థమైంది. కుర్రాళ్ళు, ముసలాళ్ళన్న తేడా లేదు. అందరూ ఆ అమ్మాయిని వాడుకోవడం, జీవితాన్ని నాశనం చేస్తున్నారు. కోరిక తీర్చుకున్న తర్వాత ఆ అమ్మాయి జాకెట్లో 5-10 పెట్టి వెళ్ళేవారు. నోటును చేతిలోకి తీసుకొని ఆ అమ్మాయికి అసలు అది ఎందుకు ఇచ్చారో, దాన్ని ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఆ నోటును అలా చూస్తూ ఉండిపోయేది. బుద్ధిమాంద్యంతో ఉన్న ఆ అమ్మాయి కష్టం చూసి సునీత మనసు ద్రవించిపోయింది. ఒక్క సునీత మనసే కాదు, ఇలాంటి అమ్మాయిల పరిస్థితులను వింటుంటే ఒక్కొక్కసారి ఆడపిల్లలుగా ఎందుకు పుట్టామా అనే ఆలోచన కలుగుతుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లలకు విముక్తి కల్పించాలని భావించింది. ఆ అమ్మాయికి సరిగా మాటలు రావు. దాంతో ఆమె కుటుంబ వివరాలు తెలుసుకోవడం సాధ్యం కాలేదు. అయినా సునీత వదలలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి లాంటి డిజార్డర్ ఉన్న వాళ్లతో కలిసి పనిచేసింది. ఆ అనుభవంతో ఆ అమ్మాయి చెప్పిన వివరాల ఆధారంగా తన ఊరి గురించి తెలుసుకుంది. ఇంకేముంది, ఆ అమ్మాయిని వారి చెంతకు చేర్చే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. సునీత తండ్రి ఆఫీసులో పనిచేసే ఒక సీనియర్ ఆఫీసర్ను కలిసి ఓ కారు ఏర్పాటు చేయమని కోరింది. ఆమెపై ఉన్న అభిమానంతో ఆయన కారు ఏర్పాటు చేశారు. దాంట్లో బ్రోతల్ హౌస్కు వెళ్లేసరికి అక్కడ 12 ఏళ్ల అమ్మాయితో పాటు మరో 4 కారులో కూర్చున్నారు. అన్నం పుణ్యం ఎరుగని ఆ అమ్మాయిని తన కుటుంబ సభ్యులకు జాగ్రత్తగా అప్పచెప్పే ప్రయత్నంలో తమ వంతు సాయం చేసేందుకు వారంతా సునీతతో బయలుదేరారు. వాళ్లలో వచ్చిన మార్పు చూసి సునీత ఆశ్చర్యపోయింది. ఆ అమ్మాయి ఊరెళ్ళాక తన గురించి తెలిసిన విషయాలు విని వెళ్ళిన వారంతా ఆశ్చర్యపోయారు. ఇక్కడే మరొక ట్విస్ట్ ఉంది. ఆ అమ్మాయి తండ్రి పెద్ద జమీందారు. కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఓ ప్రమాదంతో ఆయనతో పాటు భార్య కూడా చనిపోవడంతో బంధువులు ఆస్తిపై కన్నేశారు. దాన్ని కాజేసేందుకు రాక్షస బుద్ధిని చూపించారు. అమ్మాయిని హైవేపై వదిలేసి చేతులు దులుపుకున్నారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అమ్మాయిని బెంగళూరు తీసుకెళ్లి వ్యభిచార గృహంలో అమ్మేశాడు. మనుషుల్లోనే రాక్షసులున్నారు అనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనాలు అవసరం లేదు. పైకి ఎంతో మంచిగా కనిపిస్తూ లోపల రాక్షస ప్రవృత్తి కలిగి ఎంతమంది ఈ భూమి మీద సంచరిస్తున్నారు అనడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదు. పాపం డిజార్డర్తో ఉన్న అమ్మాయి అని ఆలోచించక ఎవరికి అవసరమైన స్వార్థ బుద్ధితో వారు ఈ విధంగా ఆ పిల్లకి తీరని అన్యాయం చేశారు. ఇదంతా తెలుసుకుని ఆ అమ్మాయికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్న సునీత తన వెంట వచ్చిన మిగిలిన 4 కలిసి వెళ్లి గ్రామ పంచాయతీ సాయం కోరారు. ఇందుకోసం ఎన్నో విషయాలు దాచిపెట్టారు. బుద్ధిమాంద్యం గల ఆ అమ్మాయి ఇన్ని రోజులు ఓ వేశ్యావాటికలో ఉందనే విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఆ అమ్మాయి ఇన్ని రోజులు తన ఇంట్లోనే ఉందని ఇన్నాళ్లకు ఊరి పేరు చెప్పడంతో తీసుకొచ్చామని అబద్ధం చెప్పి ఒకప్పుడు తనను బండబూతులు తిట్టిన వేసులు ఆ అమ్మాయి కోసం ఇప్పుడు తనతో కలిసి నాటకమాడడం సునీతకు మరింత సంతోషాన్ని కలిగించింది. పంచాయతీ పెద్దల జోక్యంతో ఆ అమ్మాయికి న్యాయం జరిగింది. అలా ఓ అమ్మాయికి విముక్తి కల్పించే ప్రయత్నంలో సునీత కృష్ణన్ తొలి విజయం సాధించింది. ఈ ఘటనతో ఆమెలో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న వేలాది మంది అమ్మాయిలు మహిళలకు విముక్తి కల్పించేందుకు ఓ ఉద్యమమే మొదలుపెట్టింది. ఇదంతా చదివాక అసలు 16 ఏళ్ల సునీత వ్యభిచార గృహాలకు ఎందుకు వెళ్లేదన్న సందేహం కలగడం సహజమే. అయితే దాని వెనుక పెద్ద కారణమే ఉంది. సునీత కృష్ణన్ కూడా అత్యాచార బాధితురాలే. 15 ఏళ్ల వయసులో సునీతపై 8 మంది కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. అప్పట్లో సునీత ఊరిలో దళితుల సాధికారత కోసం ప్రయత్నిస్తోంది. పేద, వెనుకబడిన, నిరక్షరాస్యులైన దళితులు ఎదుర్కొనే అవమానాలు, దుర్భర జీవితాన్ని చూసి చెలించిపోయింది. వారి పిల్లలకు చదువు నేర్పి వారి తలరాత మార్చాలని నిర్ణయించుకుంది. అంత చిన్న వయసులోనే దళితుల అధికారాల గురించి వారిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. అయితే సునీత చేస్తున్న ఈ ప్రయత్నం అగ్రవర్ణాల వారికి నచ్చలేదు. ఆమె వారి కంటిలో నలసులా మారింది. దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలని, లేకపోతే పర్యవసానాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. సునీత ఆ హెచ్చరికల్ని లెక్క చేయలేదు. తన ప్రయత్నం కొనసాగించింది. ఫలితం ఓ రోజు చిమ్మ చీకట్లో కొందరు వ్యక్తులు సునీతపై దాడి చేసి కిడ్నాప్ చేశారు. 8 మంది ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచార ఘటనతో జీవితమే మారిపోయింది. అంతకుముందు అందరి దృష్టిలో బెస్ట్ అయినా నేను ఒక్క రోజులోనే వరస్ట్ అయిపోయాను అని బాధపడింది. ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకున్న నన్ను
వెనక నుంచి ఎవరో నెట్టేయడంతో ఒక్కసారిగా నేలపై పడ్డట్లు అనిపించింది. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే అత్యాచారం చేసిన వారిపై గ్రామ పంచాయతీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ ఘటనలో నన్నే బాధ్యురాల్ని చేశారు, తప్పంతా నాదే అన్న సునీత కృష్ణన్. మనం మరొక విషయాన్ని కూడా తెలుసుకోవాలి. పెద్దలు, తీర్పులు, తీర్మానాలు అంటూ చాలామంది ఊరి గ్రామ పెద్దలు అధికారాలు తీసుకొని వెలగబెడుతూ ఉంటారు. కానీ వారు చేసేదంతా అధికారం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళకే ప్రాముఖ్యతనిస్తూ నిస్సహాయులైనటువంటి వాళ్ళందరినీ ఈ తప్పుల కింద త్రోసివేసి ఎంతో మహాపాపం చేస్తూ ఉంటారు. దానివల్ల ఎంతమంది బలవుతారో అందుకు ఉదాహరణగా కూడా ఈ సునీత కృష్ణన్ని చెప్పుకోవచ్చు. ఇలాంటివి నిత్యము మన చుట్టుపక్కల చాలానే జరుగుతుంటాయి. పలుకుబడి ఉన్న పెద్దలు ఎన్నెన్నో అక్రమాలు, అన్యాయాలు, దురాగతాలకు పాల్పడుతూనే ఉంటారు. అక్రమాలు చేసే వాళ్ళకి సహకరిస్తూనే ఉంటారు. అంతా డబ్బుమయం, అధికారమయం అన్నట్టే సమాజం అలా ఉందని చెప్పుకోవచ్చు. గ్యాంగ్ రేప్ జరిగిన కొన్ని రోజులకు సునీత కృష్ణన్ ఓ నిర్ణయానికి వచ్చింది. బాధపడుతూ చనిపోవాలనో లేదు ఇంకేదైనా ఇంట్లోనే కూర్చొని బయటికి రాకూడదని, పరువు పోయిందని ఇలాంటి ఆలోచనలు చేయక తను ఒక ధైర్యమైన సాహసంతో కూడిన నిర్ణయాన్ని తీసుకుంది. తను అలా అత్యాచారానికి గురైన వారిని కలిసి వారి కష్టాలు, బాధలు తెలుసుకోవాలనుకుంది. ఇలాంటి ఆలోచన అందరు ఆడపిల్లలకి కలగదు. ఇలాంటి ధైర్య సాహసాలు ఈ కాలంలో ప్రతి ఒక్క ఆడపిల్లలకి తమ తల్లిదండ్రులు ఆడపిల్లగా పెంచడం కాకుండా ధైర్య సాహసాలతో పెంచితే వారు ఇలా అత్యాచారాలకి గురికా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అక్కడి బాధితుల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం మొదలుపెట్టింది. వ్యభిచార గృహాల్లో యువతులు పడుతున్న కష్టాలు చూశాక వారి బాధ ముందు అసలు తనది బాధే కాదనిపించింది. తాను ఒక్కసారి మాత్రమే అత్యాచారానికి గురయ్యాను, కానీ ఆ అమ్మాయిలపై రోజు రేప్ జరుగుతుంది. ఎంతో మంది వ్యక్తులు బలవంతంగా వారిని అనుభవిస్తున్నారని అర్థమైంది. అలాంటి వారికి విముక్తి కల్పించి పునరావాసం కల్పించడమే తన లక్ష్యంగా మార్చుకుంది సునీత కృష్ణన్. సునీతకు చిన్నప్పటి నుంచి సమాజ సేవ చేయడం అంటే ఇష్టం. 8 ఏళ్ల వయసులోనే బుద్ధిమాంద్యం గల పిల్లలకు డాన్స్ నేర్పించి వారి ముఖాల్లో కాసేపైనా చిరునవ్వు తెప్పించే ప్రయత్నం చేసేది. అలా చేయడం వల్ల వారిలో కొంతలో కొంత మార్పు వస్తుందన్నది సునీత నమ్మకం. 8 ఏళ్ల వయసులోనే బుద్ధిమాంద్యం గల పిల్లల కోసం సునీత ఇంతగా తాపత్రయపడడం వెనుక కొన్ని కారణాలున్నాయి. సునీత కృష్ణన్ది దిగువ మధ్యతరగతి కుటుంబం. దారిద్ర్య రేఖకు కొంచెం ఎగువన ఉండేది. తండ్రి సర్వే ఆఫ్ ఇండియా ఉద్యోగి, తల్లి నళిని, ఆమె గృహిణి. సునీత రెండో సంతానం. వారి వంశంలో చదువుకున్న మొట్టమొదటి వ్యక్తి సునీత తండ్రి. అందుకే ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అంతకు ముందు తరాలన్నీ కడుపు నింపుకునేందుకు రెక్కలు ముక్కలు చేసుకునేవి. సునీతకు 2 అక్కా చెల్లెళ్ళు, ఒక సోదరుడు ఉన్నాడు. సునీత ఈ భూమి మీదకు వస్తూనే సవాళ్లను మోసుకొచ్చింది. ఆమె పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఒక కాలు వంకరగా ఉండేది. పుట్టిన కొన్ని రోజులకే నాన్నమ్మ కాళ్ళు వంకరగా ఉన్న విషయాన్ని గుర్తించింది. దాంతో తొందరగానే ట్రీట్మెంట్ ప్రారంభమైంది. చికిత్సలో భాగంగా సునీత ఎప్పుడూ కాలికి పట్టి కట్టుకోవాల్సి వచ్చేది. తన తోటి వారితో కలిసి ఆడుకోవడం మాట అటుంచితే నడవడానికి కూడా ఇబ్బంది పడేది. సునీత చిన్నప్పటి నుంచే మిగతా పిల్లల కన్నా భిన్నంగా ఉండేది. నచ్చిన వస్తువు కోసం మారాం చేయడం ఆమెకు తెలియదు. తాను ఎప్పుడూ ఏడ్చేది కాదు. ఇది కావాలి, అది కావాలి అని అడిగేది కాదు. అందుకే తల్లిదండ్రులే ఆమె అవసరాలు గుర్తించి వాటిని తీర్చేవారు. బయటకెళ్లే అవకాశం లేకపోవడంతో సునీత చదువుపై దృష్టి పెట్టింది. తను ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేది. ఏ పోటీలో పాల్గొన్నా గెలుపు ఆమెనే వరించేది. తన వయసు పిల్లల కన్నా ఎక్కువ తెలివితేటలు, లోక జ్ఞానం ఉన్న సునీతకు అంత చిన్న వయసులోనే మంచి చెడు, తప్పొప్పుల మధ్య వ్యత్యాసం తెలిసేది. ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే సునీత అస్సలు ఊరుకునేది కాదు. ఇంట్లో పెద్దలకు కూడా తప్పొప్పుల గురించి చెప్పేది.
ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో ఆమెకు బాగా తెలుసు. కొన్ని విషయాల్లో పెద్దలకు సలహాలు కూడా ఇచ్చేది. ఈ పెద్దరికం లోకజ్ఞానం వల్లే ఇంట్లో అందరూ ఆమెను ముసలమ్మ అని ఆట పట్టించేవారు. సునీత తన చెల్లితో పాటు తన వయసు వారిని దగ్గర కూర్చోబెట్టుకొని చదివించేది. ఓసారి బుద్ధిమాంద్యం గల పిల్లలను చూసి సునీతకు వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలనిపించింది. ఓవైపు చదువుకుంటూనే వారికి డాన్స్ నేర్పించడం మొదలుపెట్టింది. తనకు డాన్స్ రాదు, కాలు కూడా సరిగ్గా లేదు. అయినా తన ప్రయత్నాన్ని కొనసాగించింది. డాన్స్తో ఆ పిల్లల జీవితాల్లో ఆనందం నింపొచ్చన్నదే సునీత ఉద్దేశం. 12 ఏళ్ల వయసు వచ్చేసరికి సునీత కృష్ణన్ ఓ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసింది. దాని ద్వారా మురికివాడల్లో పిల్లలకు చదువు నేర్పించేది. అయితే సునీత కృష్ణన్ తండ్రికి బదిలీ కావడంతో వాళ్ళు విశాఖపట్నం వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఓ స్కూల్లో జాయిన్ అయింది. తాను స్కూల్కి వెళ్ళొచ్చే దారిలో చాలా మంది పిల్లలు బడికి వెళ్లకుండా ఆటలాడుతూ కనిపించేవారు. ఆ పిల్లలు చదువు నేర్చుకోకపోతే వారి జీవితాలు కూడా వారి తల్లిదండ్రుల్లాగే మారతాయని, 2 పూట్ల తిండి కోసం నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సునీతకు అనిపించింది. వాళ్లకు చదువు నేర్పిస్తే మంచి ఉద్యోగాలు వచ్చి వారి జీవితాలు బాగుపడతాయన్న ఆలోచనతో వారి కోసం శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. ఒక చిన్న రూమ్లో పిల్లలందరినీ చేర్చి వారికి చదువు చెప్పడం మొదలుపెట్టింది. ఉదయం స్టూడెంట్గా స్కూల్కి వెళ్లే సునీత సాయంత్రం టీచర్గా మారి పిల్లలకు పాఠాలు నేర్పేది. సునీత చేస్తున్న ప్రయత్నం గురించి తెలుసుకున్న స్కూల్ హెడ్ మాస్టర్ ఆమెను ఎంతో ప్రశంసించారు. ఆమె చేస్తున్న సేవకు గాను అవార్డు ఇచ్చారు. జీవితం దేవుని ప్రసాదం. ఓ సదుద్దేశంతో దేవుడు నన్ను భూమి మీదకు పంపాడు. కష్టాల్లో ఉన్న వారిని చూడగానే వారికి సాయం చేయాలన్న ఆలోచన వస్తుంది. నాకన్నా ఎక్కువ బాధ కష్టాలు అనుభవించిన వాళ్ళ కోసం వెతుకుతుంటాను. అలాంటి వాళ్ళు కనిపించినప్పుడు అవసరమైన సాయం చేస్తాను. ముందుగా ప్లాన్ చేసుకొని పనిచేయడం నాకు తెలియదు. పేదలు, బాధితులు, నిస్సహాయులు ఎదురైనప్పుడు వారికి సాయం చేసే శక్తి వస్తుంది అని సునీత కృష్ణన్ అంటుంది. బాల్యంలో తనను తాను అర్థం చేసుకోవడానికి సునీత ఎంతో కష్టపడింది. మిగతా పిల్లలకు తనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా తనను తాను సిద్ధం చేసుకోవడానికి ఆమెకు చాలా సమయం పట్టింది. తనలో ఉన్న లోపాలేంటి, మిగతా వారికన్నా ఏ విషయంలో తాను బెటర్ అనే ప్రశ్నలకు సమాధానం దొరికాక సునీత జీవితాన్ని కొత్త కోణంలో చూడడం మొదలుపెట్టింది. మహిళలపై అత్యాచారాలు, దోపిడీకి పాల్పడుతున్న నేరస్తులపై పోరాటం మొదలుపెట్టిన సునీత ఇప్పటి వరకు వేల మంది యువతులు, మహిళలకు వేశ్య వృత్తి నుంచి విముక్తి కల్పించింది. అనేక ప్రాంతాల్లో అనేక మంది చేతుల్లో హింసకు గురవుతున్న వారిని దుర్మార్గుల చెర నుంచి రక్షించింది. ఇలాంటి నరకకూపాల నుంచి బయటపడిన యువతులు, మహిళల రక్షణ, పునరావాసానికి తన జీవితాన్ని అంకితం చేసింది సునీత కృష్ణన్. ఈమె ప్రయత్నాల వల్ల యువతుల్ని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ఎంతో మంది కటకటాలు లెక్క పెడుతున్నారు. ఈ ప్రయత్నంలో ఆమెకు ఎంతో మంది శత్రువులయ్యారు. సునీత కృష్ణన్ పై ఇప్పటి వరకు 17 సార్లు దాడులు జరిగాయి. కొందరు హత్యాయత్నం చేస్తే మరికొందరు అంతు చూస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా ఇవేమీ ఆమెపై ప్రభావం చూపలేదు. ఎవరికీ భయపడకుండా యువతుల్ని, మహిళల్ని కాపాడే ప్రయత్నాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు సునీత కృష్ణన్. హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలోని తమ సంస్థ ప్రజ్వల ఆఫీస్లో యువర్ స్టోరీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సునీత కృష్ణన్ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. తనపై జరిగిన దాడుల గురించి అడిగినప్పుడు, నాపై ఎలాంటి దాడులు జరగలేదు, ఎందుకంటే నేను వాటిని అసలు దాడులు అనుకోను. నా దృష్టిలో సమాజం చేసేదే పెద్ద దాడి. క్రిమినల్స్ నాపై చేసే దాడుల్ని అవార్డులుగా స్వీకరిస్తాను. వాళ్ళు కోపాన్ని నాపై కాకపోతే ఇంకెవరిపై చూపిస్తారు? చేస్తున్న పనికి ఏదో ఒక ఇండికేటర్ కావాలి. ఇండికేటర్ ఉన్నప్పుడే మంచి చేస్తున్నానో లేదో తెలుస్తుంది. ఇలాంటి దాడులు నాకు ఇండికేటర్ లాంటివి, రిపోర్ట్ కార్డులు లాంటివి. వీటిని చూసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానన్న ఫీలింగ్ కలుగుతుంది అంటారు సునీత. అయితే ఈ దాడుల కారణంగా అప్పుడప్పుడు కొంచెం ఆందోళనకు గురవుతాను అంటున్నారు ఆమె. దాడులు చేసే వారి ప్రయత్నం ఫలించి తాను చనిపోతే తన పోరాటాన్ని ఎవరు కొనసాగిస్తారనేదే ఆమె ఆందోళన.
ఏ మంచి పని చేసేందుకైతే తాను భూమి మీద అడుగు పెట్టిందో అది పూర్తయ్యాక ప్రాణాలు పోయినా పర్వాలేదంటారు ఆమె. అందుకే ఏ పని కోసమైతే భూమి మీదకి పంపాడో ఆ పని పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండనిమ్మని, జీవిత లక్ష్యం పూర్తయ్యాక తీసుకెళ్ళమని సునీత దేవుణ్ణి కోరుకుంటుందట. ఏ వ్యక్తి కూడా దోపిడీకి గురి కావద్దన్నదే తన లక్ష్యం అంటారు సునీతా కృష్ణన్. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండే సమాజం ఏర్పడ్డప్పుడే అందరూ సుఖంగా ఉండగలుగుతారన్నది ఆమె ఆలోచన. సమాజంలో ప్రజ్వల లాంటి సంస్థల అవసరమే ఉండకూడదన్నది సునీతా కృష్ణన్ మాట. ఇలాంటి సమాజ స్థాపన లక్ష్యం చేరుకోవడం సాధ్యమేనా? అసంభవం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈ ప్రపంచాన్ని మనమే తయారు చేసుకున్నాం, మనమే పాడు చేసుకుంటున్నాం. ఒక మనిషి తాను ఎవరిని హింసించను అని నిర్ణయించుకుంటే మహిళలపై అత్యాచారాలు ఆగిపోతాయి. హింస, దోపిడీని ఆపడం అన్నది కేవలం సునీతా కృష్ణన్ ఒక్కదాని పని మాత్రమే కాదు. ఇది అందరి బాధ్యత. అందరూ కలిసికట్టుగా ముందుకొస్తే సురక్షితమైన సమాజాన్ని ఏర్పరచుకోవడం పెద్ద కష్టమేం కాదు అంటారు సునీత. సునీతా కృష్ణన్ జీవితంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ఆమె పోరాటం మాత్రం ఆపలేదు, ఓటమిని అంగీకరించలేదు. విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉన్నారు. మిస్ వరల్డ్ అందాల పోటీలను అడ్డుకునేందుకు ఇలాంటి పోరాటమే చేశారు సునీతా కృష్ణన్. అది 1996వ సంవత్సరం బెంగళూరులోని మిస్ వరల్డ్ కాంటెస్ట్ నిర్వహణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కాంటెస్ట్ ను అడ్డుకునేందుకు సునీత అలుపెరగని పోరాటం చేసింది. కొందరు వ్యక్తులు మహిళల్ని అంగడి సరుకుగా భావిస్తారు, అలాంటి వారే బ్యూటీ కాంటెస్ట్లు నిర్వహిస్తారన్నది సునీత అభిప్రాయం. అందాల పోటీల కారణంగానే మహిళలకు దక్కాల్సిన గౌరవం, అధికారం దక్కడం లేదన్నది ఆమె వాదన. భారీ స్థాయిలో జరుగుతున్న ప్రోగ్రాంను అడ్డుకునేందుకు సునీత ప్రయత్నిస్తుండటంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యూటీ కాంటెస్ట్ పూర్తయ్యే వరకు బయటకు రాకుండా జైలులోనే ఉంచారు. దాదాపు 2 నెలల పాటు సునీత జైలు జీవితం గడిపారు. తనను కుట్ర చేసి ఇరికించారని సునీతకు తెలుసు. ఆమె దగ్గర డ్రగ్స్ దొరికాయని, అందుకే అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. అయితే జైలు జీవితాన్ని కూడా జీవితంలో ఒక పాఠంగా మలుచుకున్నారు సునీత. జైలులో ఉండగా ఆమె ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా శిక్ష అనుభవిస్తున్న మహిళల గురించి, వారు చేసిన నేరాలు, వారిపై జరిగిన అఘాయిత్యాల గురించి తెలుసుకునే అవకాశం దొరికింది. జైలులో ఉండగా అధికారులు సునీతతో దారుణంగా వ్యవహరించేవారు. మార్చుకునేందుకు వేరే డ్రెస్ కూడా ఇవ్వలేదు. దీంతో 60 రోజుల పాటు ఆమె ఒకే డ్రెస్లో ఉంది. జైలు నుంచి బయటకు వచ్చాక సునీత ఎన్నో సవాళ్లు ఎదుర్కోవలసి వచ్చింది. తన వాళ్ళు దూరమయ్యారు. పోలీసులు, ప్రభుత్వం ఆమె బెంగళూరు వదిలి వెళ్లిపోయే పరిస్థితి కల్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో సునీత తాను పుట్టిన గడ్డ బెంగళూరుని వదిలి హైదరాబాద్కు చేరుకుంది. ఆ తర్వాత హైదరాబాదే ఆమెకు కర్మభూమి అయింది. హైదరాబాద్లో సునీతకు బ్రదర్ వర్గీస్ పరిచయం అయ్యారు. ఆయన మురికివాడల్లోని ప్రజల సంక్షేమం కోసం పనిచేసేవారు. సునీత బ్రదర్ వర్గీస్ బాటలోనే నడిచింది. నెమ్మదిగా పరిచయాలు పెరిగాయి. ఎంతో మంది శ్రేయోభిలాషులుగా మారారు. ఇంకెంతో మంది తనతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారు. 1996లో జరిగిన ఓ ఘటన సునీతా కృష్ణన్ ప్రజ్వల సంస్థ ఏర్పాటు చేసేందుకు కారణమైంది. హైదరాబాద్లో పాత బస్తీలో మెహబూబ్ కి మెహందీ అనే బస్తీ ఉండేది. అక్కడ జోరుగా వ్యభిచారం జరిగేది. 1996లో ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న బ్రోతల్ హౌస్లన్నింటినీ మూసేశారు. వ్యభిచార గృహాల్లో పనిచేస్తున్న మహిళల్ని తరిమేశారు. ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆ మహిళల పునరావాసం గురించి ఏమాత్రం ఆలోచించలేదు. చాలామంది వేశ్యలను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మరికొంతమందిని నడి రోడ్డుపై వదిలేశారు. ఏం చేయాలో, ఎలా పొట్ట నింపుకోవాలో తెలియక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ఆ మహిళల్ని ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సునీత వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. సామాజిక కార్యకర్త బ్రదర్ జార్జ్ వెట్టికటిల్తో కలిసి ప్రజ్వల సంస్థను ఏర్పాటు చేశారు. మహబూబ్ కి మెహందీ బాధిత మహిళల్ని అక్కున చేర్చుకున్నారు. అలా మొదలైన ప్రజ్వల
ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతుంది. సునీత కృష్ణన్ నేతృత్వంలోని ఈ సంస్థ హింస, అత్యాచారాలకు గురైన వారి తరపున నిలబడి న్యాయం కోసం పోరాడుతోంది. వ్యభిచార గృహాలు నడిపే వారిని, బ్రోకర్లను, వారికి అండగా నిలిచే గూండాలను కటకటాల వెనక్కి పంపిస్తోంది. ఎంతో మంది మహిళలు, యువతులకు విముక్తి కల్పిస్తోంది. మహిళల హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో సునీత కృష్ణన్ ఓ వెలుగు దివ్వే. ఆ వెలుగు దోపిడీ, అత్యాచారాలకు గురైన మహిళల జీవితాల్లో అంధకారాన్ని దూరం చేస్తోంది. సమాజ సేవ, మహిళా సాధికారిత కోసం సునీత కృష్ణన్ చేస్తున్న ప్రయత్నాలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అత్యాచారాలకు, దోపిడీకి గురవుతున్న మహిళల్ని కాపాడి వారు కొత్త జీవితం ప్రారంభించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న సునీత కృష్ణన్ను మనస్ఫూర్తిగా అందరూ అభినందించాలి. ప్రజ్వల వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ ఆత్మకథ పుస్తక రూపంలో లభిస్తుంది. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్న వారు ఈ పుస్తకాన్ని చదవచ్చు. ఇప్పుడు తెలంగాణ కేంద్రంగా 200 మంది సభ్యులతో బృందం ఉంది. సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై పుస్తకం లోతైన రూపాన్ని అందిస్తుంది. అయితే ఆత్మకథ తన జీవితమంతా కవర్ చేయలేదని సునీత నొక్కి చెప్పారు. ఈ పుస్తకం నా జీవితంలో 40% మాత్రమే సూచిస్తుంది. వ్యక్తులకు పేరు పెట్టడం, అవమానించడంపై నాకు నమ్మకం లేదు. ప్రజ్వల స్థాపించిన 4 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో జరిగిన ఓ దారుణమైన సంఘటనతో పుస్తకం ప్రారంభమవుతుంది. ఫలక్నామా రైల్వే స్టేషన్లో ఒక యువతి గురించి ఒక పోలీస్ కానిస్టేబుల్ నుండి కాల్ వచ్చినట్లు సునీత గుర్తు చేసుకున్నారు. నేను చేరుకున్నప్పుడు రక్తపు మడుగులో పడి ఉన్న 6 నుంచి 7 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసు గల ఒక అమ్మాయిని చూశాను. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తుంది. ఆమె పేగులు ఆమె నుండి చిమ్ముతున్నాయి. మేము తనని ఆసుపత్రికి తరలించాము. బాధితులు ఎదుర్కొంటున్న భయంకరమైన వాస్తవాలు, రెస్క్యూ, పునరావాసం, అవిశ్రాంత ప్రయత్నాలను హైలైట్ చేస్తూ కథలు ఉంటాయి. చాలామంది వ్యక్తులు తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే ఆందోళనలో చిక్కుకుంటారు. ఇది తరచుగా లైంగిక నేరాల వంటి తీవ్రమైన సమస్యలను విస్మరించడానికి దారితీస్తుంది. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు, ప్రపంచానికి మీరు ఎలా దోహదపడగలరు అనేది నిజంగా ముఖ్యమైనదని సునీత అంటారు. ఈ పుస్తకం 699 రూపాయల ధరతో ఐయామ్ వాట్ ఐయామ్ పుస్తకం లభిస్తుంది. ఆన్లైన్లో పాటు నగరంలోని పుస్తక దుకాణాల్లో అందుబాటులోనూ ఉంటుంది. ఆత్మకథ స్థైర్యం, వ్యక్తిగత బాధలను సామాజిక మార్పుకు శక్తిగా మార్చే పరివర్తన శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇలాంటి ఉన్నతమైన, ఎంతో ధైర్యం కలిగిన వ్యక్తులు ఎంతో ప్రశంసనీయులుగా ఉంటారు. వారి జీవితంలో వాళ్ళు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ చావే మార్గం అని ఆలోచించక అందులో నుంచి ఒక కొత్త కోణంలో ఆలోచించి ఇలాంటి ఎన్నో సామాజిక సేవలు చేస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా మనం శతకోటి పాదాభివందనాలు చేయాలి. ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వాళ్ళ గురించి అందరూ తెలుసుకోవడం, ముఖ్యంగా మహిళలు తెలుసుకోవడం, వాళ్ళలో స్ఫూర్తిని నింపుకోవడం, వాళ్ళు ధైర్యంగా వారి తల్లిదండ్రులు పెంచగలిగితే ఆడపిల్లల్ని అంతకన్నా గొప్ప విషయం ఇంకేది ఉండదు. మహిళలకు స్ఫూర్తినిచ్చే ఇలాంటి స్టోరీలని, ఇలాంటి వ్యక్తుల జీవితాలను తెలుసుకోవడం చాలా మంచిది. ధన్యవాదాలు.